A1 కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న మేడే వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. మీ ఇండస్ట్రీకి ఒక స్టెబిలిటీ వస్తుంది. మీ ఇండస్ట్రీకి ఒక స్టెబిలిటీ ఉన్నప్పుడు మీ ఫోకస్ కూడా ఆ ఇండస్ట్రీ యొక్క ప్రోడక్ట్ పైన, క్వాలిటీ పైన కానీ, మార్కెటింగ్ కానీ, మిగిలినటి పైన, టెక్నాలజీ పైన కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రెండు జరిగితే ఆటోమేటిక్గా ఆ ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది, రాష్ట్రం కూడా బాగుపడుతుంది. అదే మరి ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు నేను కార్మిక సంక్షేమం కోసం ఇంకా ఆలోచించింది. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, మేనేజ్మెంట్తో మాట్లాడతాం. ప్రతి ఒక్కడి కార్మికుడికి సొంత ఇల్లు ఉండే విధంగా, సొంత ఇంట్లో నుంచి పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం కార్మికులకు సొంత ఇళ్ళు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇక్కడుండే మేనేజ్మెంట్ మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ముందుకు రండి. మీ యొక్క ఇండస్ట్రీస్ ఏరియా దగ్గరలోనే వీళ్ళకందరికీ ఇళ్ళు కడతాం. ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వారందరూ కూడా టౌన్లో కట్టి వాళ్ళందరూ కూడా ఇస్తాం. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ హౌసింగ్ కూడా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు చూస్తే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు మీరు చూసినప్పుడు ఆఫీసర్లు ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు. ఒకరోజు లేబర్ ఆయన వస్తాడు, ఇంకొక ఆయన ఫ్యాక్టరీస్ వస్తారు, ఇంకొక ఆయన బాయిలర్ ఆయన వస్తాడు, ఇంకొక ఆయన ఎలక్ట్రికల్ వస్తారు. అంటే మీరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అక్కడి నుంచి మీకు లేనిపోని టెన్షను. వీళ్ళని అసలు మీరు ఏదైనా లోపాలుంటే సరి చేసుకోవడం వదిలిపెట్టి దానికంటే ఎక్కువ డబ్బులు వీళ్ళకి ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. ఆత్మగౌరవంతో బతకవలసిన మేనేజ్మెంటు వీళ్ళని కాకాబట్టే పరిస్థితికి వస్తూ ఉంటారు. ఇంటికి పోయి ఆడ నుంచి వాళ్ళని కలిసి లేకుంటే మీ మేనేజర్ని పంపించి లేనిపోని సమస్యలన్నీ తెచ్చుకుంటున్నారు. ఓసారి ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ రన్ కాకపోతే మీరు రోడ్డు మీద పడతారు కాబట్టి. అందుకే ఆలోచించాను, ఎప్పుడంటే ఎప్పుడు ఎవరు రావడానికి వీల్లేదు. అది కూడా ఈరోజు మీరు చూస్తే అన్నిటిని కూడా సంస్థల ఆన్లైన్ తనిఖీ అనే కార్యక్రమం తీసుకొచ్చాను. మొత్తం అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేస్తాం. ఆన్లైన్లో పెట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ముందు చెప్పం, అందరికీ ట్యాబ్ ఇస్తాం. నేరుగా ముందు రోజు కానీ ఆ రోజు తెల్లవారితో నువ్వు ఎక్కడికి పోవాలో, ఏ ఇండస్ట్రీకి పోవాలో చెప్తాం. నేరుగా ఇండస్ట్రీకి వస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు. ఆ ఇన్స్పెక్షన్ నోట్ కూడా ట్యాబ్లో అప్పటికప్పుడు రాస్తారు. ఇంట్లో కూర్చొని రాయడానికి వీల్లేదు. ఎక్కడ కూర్చొని ఎంటర్ చేశాడో ఆటోమేటిక్గా మాకు తెలిసిపోతుంది. మీ ఇండస్ట్రీలో కూర్చొని రాస్తే అక్కడ రాసినట్టు, చెట్టు కింద కూర్చుంటే చెట్టు కింద, ఒకవేళ మీ వాళ్ళ ఇంట్లో కూర్చొని రాస్తే ఆ ఇంట్లో నుంచి మొత్తం టెక్నాలజీలో కంట్రోల్ అయిపోతుంది. దీనివల్ల మీకెవ్వరికి ఇబ్బంది ఉండదు. కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, సేఫ్టీ నామ్స్ని మీరు ఫాలో కావాలి. ఫైర్ సర్వీసెస్ సెల్ఫ్ రెగ్యులేషన్ రావాలి, క్రమశిక్షణ ఉండాలి. మీరు క్రమశిక్షణలో పడాలి. తాత్కాలికమైన లాభాల కోసం ఫైర్ సర్వీస్ పెట్టుకోకుండా ఉండడం, లేకపోతే నాసిరకం పనులు చేయడం, లేకుంటే తప్పుడు లెక్కలు రాయడం, దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు. నేను ఈ కార్యక్రమం తీసుకొచ్చింది ఒక వినూత్నంగా ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క వ్యాపారం చేసుకునే ఏ వ్యక్తి అయినా సరే ఆత్మవిశ్వాసంతో చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకో పక్కన మీరు చూస్తే అన్ని కార్మిక చట్టాలు దగ్గర 15 చట్టాలు ఉన్నాయి. మీ జీవితం 6 నెలలు, సంవత్సరం మీకు ఈ పనికే అయిపోతుంది. ఎక్కినక్కడ ఎక్కకుండా దిగిన మళ్ళీ దిగుతూ రోజువారీగా తిరిగి పైరువేలు చేసి కడాన ఈ పర్మిషన్స్ అన్ని తెచ్చుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒకే ఒక రిజిస్ట్రేషన్, సింగిల్ రిజిస్ట్రేషన్ మీరు కానీ ఆన్లైన్లో పెడితే, మీరు మీ ఈ సేవా సెంటర్లో కానీ ఇంటర్నెట్లో పెడితే 15 పర్మిషన్లు ఆటోమేటిక్గా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ నుంచి టీడీపీలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య